నమస్కారం అండి. మౌఢ్యమి గురించి చెప్పుకుందాం. జూన్ 11వ తేదీ నుంచి జూలై 9 వరకు మౌఢ్యమి, గురు మౌఢ్యమి 29 రోజులు ఉంటుంది. ఇది మౌఢ్యమి అంటే చీకటి. సూర్యుడు ఏదైనా గ్రహం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్రహం చీకటి పడిపోతుందన్నమాట. అందుకని మౌఢ్యమి అంటారు. ఇప్పుడు గురు మౌఢ్యం కదా, గురుపాలితులకి ఏదైనా కార్యాలు శుభకార్యాలు చేసుకోకూడదు. అటువంటప్పుడు ఏవైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఏదైనా పెళ్ళికి సంబంధించినటి అట్లాంటివి అయితే గురుమౌఢ్యంకి ముందే లగ్నాలు పెట్టుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమి చేసుకోకూడదో ఏమి చేసుకోవచ్చో అనేది తెలుసుకుందాం. వ్రతాలు చేసుకోవచ్చు, జాతక కర్మలు చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, ఏదైనా ఉద్యోగం కొత్తగా వచ్చే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు, పితృ కార్యక్రమాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోకూడని ఏమిటి అంటే బయట ఫంక్షన్, అంటే ఎవరైనా పాపలు పెద్ద మనిషి అయినప్పుడు బయట ఫంక్షన్ చేస్తుంటారు, పంచ ఫంక్షను అట్లాంటివి కూడా చేసుకోకూడదు. శుభకార్యాలు చేయకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశము, అద్దె ఇంట్లోకి మారడము, శుభకరమైన వస్తువులు, క్రొత్తగా వ్రతాలు చేసుకోకూడదు. పెళ్లి చూపులు, లగ్నపత్రిక రాసుకోవడం కూడా చేసుకోకూడదు. ఈ లగ్నపత్రిక అవన్నీ కూడా ముందుగా రాసుకొని ఉంటే ఇబ్బంది లేదు. ముందుగా రాసుకోనుండి ముందుగా పసుపు కొట్టుకొని ఉంటే ఈ గురుమౌఢ్యంలో కూడా ఏమైనా పనులు చేసుకోవచ్చు. అదండి సంగతి. నమస్తే. జై గురు.